అఖండ 2 తాండవం మూవీ రిలీజ్ అయ్యి వారం కావస్తున్నా కూడా ఇంకా ఆ మూవీ పైన ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. సో వాళ్ళలో చిత్తు పేపర్లు ఏరుకునేవాడు ఒకడు 2 పేపర్స్ పట్టుకొని ముందుకు వస్తాడు కెమెరా ముందుకి. వరస్ట్గా మాట్లాడతాడు, నెగిటివ్స్ చెప్తాడు. గ్రాఫిక్స్ అంట, గ్రావిటీ లేదంట. సో ఏ సినిమాలో గ్రావిటీ ఉంది? సో ఇప్పుడు రేపు అవతార్ వస్తుంది, రేపు 19th వచ్చాక అది తోపు. 17 సంవత్సరాల పాపకి అంత ఐక్యూ ఉండడం ఏంటి? సరిగ్గా అడిగితే. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ విష్ణు చరణ్. గైస్, ఫస్ట్ మూవీలా చూడాలి మనం. సో మనకి మూవీ ఎంటర్టైన్ చేసిందా లేదా, సో మనకు మూవీలో ప్లాట్ ఉందా లేదా, డైలాగ్స్ బాగున్నాయా లేదా, స్టోరీ బాగుందా లేదా. సో స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే బాగుందా, మ్యూజిక్ బాగుందా, మనల్ని ఎంగేజ్ చేసింది అంతే. మనల్ని 3 hours మూవీలో కూర్చోబెట్టిందా లేదా, అంతే. ఇప్పుడు ఆ మూవీ నుంచి మనం ఏం తీసుకోవాలి అది తీసుకోవాలి. డైలాగ్స్ బాగున్నాయి, సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు, తీసుకొని వచ్చేయాలి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే సనాతన ధర్మాన్ని గురించి బాగా చెప్తూనే ఇంకా వేరే మతాన్ని ఎటువంటి క్వశ్చన్ కూడా చేయాల, ప్రతి ధర్మాన్ని గౌరవించాలని క్లియర్ కట్గా చెప్పారు. చాలా మంచి పాయింట్ చెప్పారు. బట్ ఇది మాస్ ఆడియన్స్ కూడా అర్థం అవ్వాలి కాబట్టి, సో మాస్ ఆడియన్స్ కూడా ఈ మూవీ చూసే క్రమంలో సో కొంచెం మాస్గా తీశారు, ఫైట్స్ తీశారు, ఒక సూపర్ హీరోలాగా తీశారు. ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ తీసుంటారు కదా, స్పైడర్ మ్యాన్ ఇలా పెట్టేసి ఆపేస్తారు ట్రైన్ని. ఎలా పాసిబుల్ అవుద్ది? ఇక్కడి నుంచి ఏంటి అవి ఉంటాయి కదా, స్పైడర్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు బిల్డింగ్. ఎట్లా కుదురుతుంది? ఒక మనిషి స్పైడర్ మ్యాన్ లాగా ఎలా మారుతాడు? ఇంపాసిబుల్ కదా. అన్నీ అంతే. ఇంకా మన వాళ్ళు చెప్పే లాజిక్స్ ఏంటో తెలుసా? ఆ పాప డిఆర్డిఓ సైంటిస్ట్ పాప ఒక దగ్గర నుంచి హిమాలయాలోకి ఎట్ట వెళ్ళిపోద్ది, సో నడుచుకుంటూ వెళ్ళిపోద్దా అని అడుగుతారు. సరే, ఇక అదంతా చూపించాలా? అయితే అదంతా చూపిస్తే సీరియల్ అవుద్ది కదా. సో ఆమె ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇదంతా ఈ ప్లాట్ మొత్తం చూపిస్తే ఇంకేముంటుంది సినిమా? సినిమా అన్నప్పుడు సినిమా అనంతే. సరైనడు మూవీలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నడుచుకుంటే ఆడుకో వెళ్ళిపోద్ది అంటారు. సో ఆ నడుచుకుంటే వెళ్ళిందంతా కూడా చూపించాలా? అదంతా చూపిస్తే నువ్వు చూస్తావు చెప్పు? ఒక 5 పాటలు తీసుకోవచ్చు డైరెక్టర్ మూవీలో. బట్ సరే, అది పక్కన పెడదాం. IQ 2026 ఏంటి చిన్నపిల్లకి, అది ఏంటి లాజిక్స్ అని క్వశ్చన్ చేస్తున్నారు. సో రియల్గా జరిగింది గాయస్, ఇది 2019లోనే జరిగింది. IQ 225తో విశాలి అనే పాప 700 మంది సైంటిస్టులని అడ్రస్ చేసింది బెంగళూరులో. ఈ పాప తమిళనాడుకి చెందిన పాప. ఇది 2019లో న్యూస్ ఇది. సో తనకి ఇంత వయసులో 19 సంవత్సరాలకి ఇంత ఐక్యూ ఉండడం ఏందని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సో తన ఐక్యూ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఇది రియల్గా జరిగింది గైస్. సో ఇప్పుడు మూవీలో పెట్టారు 17 సంవత్సరాలు అని చెప్పారు. సో ఆబ్వియస్గా హీరో కూతురు కాబట్టి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో దాంట్లో తప్పేంటి? దాంట్లో ఏముంది? బట్ అది లాజిక్లెస్ సెన్స్ ఎలా అవుతుంది? కొన్ని ఫైట్లు ఉంటాయి ఇట్లా గరగర తిప్పడం, బట్ సినిమాటిక్ లిబర్టీస్. సో ఎంజాయ్ చేయాలి జనాలు. సో లేదు ఇట్లా దోస్తే కింద పడిపోయేదానికైతే అదేదో మనం కొట్టుకున్నట్టు ఉంటుంది కదా. సో దాన్ని చూపిస్తే చూస్తారా జనాలు? సరే, గ్రాఫిక్స్ ఏమైనా వరస్ట్గా ఉంది మూవీలో, సో నీకు క్లియర్గా గ్రాఫిక్స్ వరస్ట్గా ఉంది, మనకేం అర్థం కాలేదంటే సో గ్రాఫిక్స్ బాగాలేదు అని చెప్పుకోవచ్చు, తప్పలేదు. నాకు కూడా ఏదైతే మిలిటరీ ఫైట్ ఉందో అది నేను కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. బట్ అది పక్కన పెడితే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి మూవీలో. ఏ డైలాగ్ చెప్తే చెప్పండి, ఏ డైలాగ్ బాగాలేదు చెప్పండి? ప్రతి డైలాగ్ కూడా సనాతన హైందవ ధర్మాన్ని గురించి చెప్పేదానికి ప్రతి డైలాగ్ అద్భుతంగా ఉంది మూవీలో. బట్ ఆ డైలాగ్స్ చెప్తూ ఇంకా ఎవరిని కూడా వేరే మతాల వాళ్ళని ఎటువంటి 1% కూడా ఇబ్బంది పెట్టకుండా డైలాగ్స్ ఉన్నాయి మూవీలో. బాలయ్య బాబు గారి యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశారని చెప్పుకోవచ్చు, దాంట్లో డౌటే లేదు. ఆయన పర్సనాలిటీకి బాగా సెట్ అయింది అంతే. బట్ దేవుడి రెఫరెన్స్లు వాడారు, తప్పేంటి? ఏంటి ఇప్పుడు ఆ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వాళ్ళు గాల్లో ఎగిరిపోతారు. ఇప్పుడు క్రిష్ సినిమా చూశారుగా మీరు, క్రిష్ ఇట్టేగా. క్రిష్లో వెళ్ళిపోతాడా? పుట్టంగానే అన్నీ వస్తాయా? క్రిష్కి హృతిక్ రోషన్కి వచ్చాయిగా బాలీవుడ్లో, అది సూపర్ అంటారు. ఏముంది ఇంకా కరెక్ట్గా 2 రోజుల్లో అవతార్ వస్తుంది. అవతార్ అదిరిపోయింది, అవతార్ తోపు. అవతార్లో అది ఫైర్ అండ్ యాష్ కదా వచ్చేది, మంటల్లో కూడా వెళ్ళిపోతాడు హీరో జేక్ సుల్లి. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తారు మన వాళ్ళు. బట్ ఏదైతే ఇది ఉందో అక్కడట్టు దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఇదే కాదు చాలా అసలు కరెక్ట్గా, అసలు వర్స్ట్గా కరెక్టే కాదు అసలు ఇది. సరే, నీకు నచ్చలా, నీకు నెగిటివ్స్ చెప్పే, పాజిటివ్స్ లేవో మూవీలో నీకు కనిపించదా? ఇక ట్విట్టర్లో అయితే, ఎక్స్లో అయితే ఇక వరస్ట్ అసలు ఏంటో నాకు అర్థం కాదు. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి కదా. ఎందుకు ఎవరు కూడా పాజిటివ్స్ మాట్లాడలేదు బాలయ్య బాబు గారి మూవీ గురించి? ఏంటి కావాలని చేస్తున్నారు ఇదంతా? మీకు తెలియదు, న్యూస్ చూడడం తెలియదు. IQ అంటే మీకు తెలుసా అసలు? ఫస్ట్ థింగ్, IQ అబ్రివేషన్ తెలుసా? అసలు IQ అంటే ఏంటో తెలుసా? 2019లో ఒకసారి గూగుల్ చేయండి. 2019లో విశాలి అనే పాప IQ 225తో 700 మంది సైంటిస్ట్ని అడ్రస్ చేసింది. క్లియర్ కట్గా ఉంది, అది బెంగళూరులో జరిగింది. ఇస్రోలో 700 మంది సైంటిస్టులు, ఇస్రోకి సంబంధించిన వాళ్ళు. బట్ చూస్ చేసుకుంది సినిమాటిక్ లిబర్టీస్ ఉంటే వాడుకున్నారు. దాంట్లో ఏంటి? ఈ హీరో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు, ఆ హీరోయిన్ ఎలా వెళ్ళిపోతుంది? సో ఓకే, ఈ క్యారెక్టర్కి ఆ పాప సెట్ కాలేదు, తెలుగు అమ్మాయిని పెడితే చెప్తే బాగుంటుంది అంటారు.
ఇక మళ్ళీ ఏంటో తెలుసా, ఇక్కడ ఈ రివ్యూస్లో అఖండ బాగుంది, అఖండలో బాగా సెట్ అయ్యింది, అందుకని అఖండ 2 అన్నీ వాడేశారు అన్నారు. బట్ అదే రివ్యూరు అఖండ రివ్యూ చూస్తే అఖండలో మళ్ళీ ఓవర్గానే చేశారంటారు. ఇప్పుడు అఖండ అయిపోయి అఖండ 2కి వచ్చారు కదా, ఇప్పుడు అఖండ బాగుందంట. బట్ అక్కడ అఖండ రివ్యూ చూసి అక్కడ మళ్ళీ ఇదంతా ఓవర్ అంటారు. ఏం మాట్లాడదు తెలుసా, మొత్తం నెగిటివ్ చెప్తేనే జనాలు చూస్తారని పూర్తిగా చేసేస్తున్నారు. ఫస్ట్ థింగ్, ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో సో మీరు నెగిటివిటీకి అడిక్ట్ అవ్వడమే దీనికి కారణం. దీనిలో ఎటువంటి డౌట్స్ లేవు. నేను కూడా వచ్చేసి అది బాగాలేదు ఇది బాగాలేదు దాన్ని ట్రోల్ చేసాం అనుకో, జనాలకు నచ్చుద్ది. మనకి ఎవరికైనా, నేను మిమ్మల్ని అట్లా నాకు కూడా ఎవరికైనా నెగిటివ్ నచ్చుద్ది. అట్లా అని చెప్పి బాగున్న సినిమాలు పాజిటివ్స్ కూడా మాట్లాడాలి. నేను చెప్పాను ఆబ్వియస్గా అఖండ 2 ఏదైతే ఆ మిలిటరీ ఫైట్ తప్ప మిగతా అదంతా అద్భుతంగా ఉంది. అప్పటికే సినిమా అదిరిపోయింది. ఆ మిలిటరీ ఫైటే కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళింది, మిగతాది అదిరిపోయింది. ఇప్పుడు ఏదైతే మదర్ సెంటిమెంట్ ఉంటుందో అక్కడ శివయ్య రావడం అఖండ 2 గెటప్లో అనే పాయింట్ అద్భుతంగా ఉంటుంది. బాలయ్య బాబు గారు తాండవం చేస్తారు కదా, అఖండ 2 తాండవం అనే టైటిల్కి జస్టిఫికేషన్ అంతే. పైన కైలాసంలో శివయ్య తాండవం చేస్తే కింద బాలయ్య బాబు తాండవం చేస్తుంటే అదిరిపోతుంది, గూస్ బంప్స్ అంతే. ఎవరు పిన్ పాయింట్ పెట్టలేరు. ఆ సీన్ గురించి ఎందుకు చెప్పట్లేదు ఎవరు కూడా. మూవీ చూసేవాళ్ళు, రివ్యూస్ చూసేవాళ్ళు ఇది బాగాలేదు అది బాగాలేదంటే అది చూసేసి ఆగిపోతారు కదా. నువ్వు బాగున్న పాయింట్ కూడా చెప్పు. ఏదైతే మదర్ సెంటిమెంట్ అయితే నాకైతే కన్నీళ్ళు వచ్చాయి గైస్. ఎవరేమనుకున్నా అంత బాగా కనెక్ట్ చేస్తుంది అది. ఆ పాయింట్ ఒక తల్లి పడే వేదన క్లియర్ కట్గా చూపిస్తారు. అక్కడ పైన శివయ్య రావడం, ఆ గ్రాఫిక్స్ అదిరిపోతుంది మూవీలో. అసలు ఎవరు కూడా పాయింట్ చేయలేరు. బట్ అఫ్కోర్స్ స్టోరీ లైన్ చిన్నదే, బట్ వాళ్ళు అది చూపించాలనుకున్నారు. సో డైలాగ్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ ప్లే బాగుంది కదా, మ్యూజిక్ బాగుంది కదా, మ్యూజిక్ లౌడ్గా ఉందంట, మ్యూజిక్ పెద్దగా ఉందంట. అది మ్యూజిక్ స్లోగా కొట్టి కొంచెం డీసెంట్గా కొడితే మూవీకి సంబంధం లేకుండా మ్యూజిక్ కొట్టారంటారు. మ్యూజిక్ అలానే ఉండాలి మరి. అంత పవర్ఫుల్గా ఉంది మూవీ, పవర్ఫుల్గానే మ్యూజిక్ ఉంటుంది. తమను ఇంకేం కొడతాడు చెప్పి, అంతకంటే బాగా కొడతాడా? అఖండాకి ఎట్లా కొట్టాడు, దీనికి అంతకు మించి కొట్టాడు. బట్ అటు ఇటు కొట్టుంటే అఖండానే బాగుంది అంటారు. క్వశ్చన్ చేయడం చాలా ఈజీ గైస్. ఇంకెందుకు మీరు ఇట్లా నెగిటివ్ చేసేవాళ్ళు బాగా సపోర్ట్ చేస్తే జనాలు, మీరు ఎప్పుడైతే ఈ నెగిటివిటీని దూరం పెడతారో సినిమాని చూస్తారో అప్పుడే బాగుంటుంది సినిమా. మన తెలుగు సినిమాలే, మళ్ళీ తమిళ్ కన్నడ ఇవి వచ్చాయి ఇంకో అవి బాగుంటాయి. మళ్ళీ మన వాళ్ళకి కావాలని పాయింట్అవుట్ చేస్తున్నారు పర్టికులర్గా కొన్ని మూవీస్ని. బట్ అఖండ 2 అయితే పాయింట్ చేసుకోండి. బట్ పాజిటివ్స్ చాలా ఉన్నాయి మూవీలో. బట్ ఖచ్చితంగా ఫైట్లో అటు ఇటు ఉన్నా చాలా పాయింట్ ఉన్నాయి. డిఆర్డిఓ సైంటిస్ట్కి ఐక్యూ ఉండడం ఏంటి, అది ఒక లాజికల్ సెన్స్ అంటది. ఎలా అవుతుంది? చిన్నపిల్లలు మీకు ఈటీవీలో వాటిలో వస్తుంటాయి, యువ అని కొన్ని ప్రోగ్రామ్స్లో చిన్న పిల్లలు మ్యాజిక్లు చేస్తుంటారు. వాళ్ళు ఒక 5 years 6 years ఉంటారు. బట్ వాళ్ళు అన్నీ గుర్తుపడుతుంటారు. వాళ్ళకి ఐక్యూ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఏంటి అదే సినిమాలో చూపించారు కదా. బాబా ఎన్ని పాజిటివ్లు ఉన్నాయంటే అన్ని పాజిటివ్లు ఉన్నాయి సినిమాలో. సో పాజిటివ్ మాట్లాడుకుంటే బాలయ్య బాబు గారి పాజిటివ్. అసలు నాకైతే బోయపాటి గారి ఫైట్స్ ఎన్ని పక్కన పెడితే డైలాగ్స్ అయితే ఈ మూవీకి వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ రాశారు. తమన్ గారు ఎరక్కొట్టేశారు. అలాగే మూవీ అవుట్పుట్ కూడా 14 Reels వాళ్ళ వల్ల ఒక 1 week లేట్ అయినా కూడా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కనిపిస్తాయి. మూవీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అవుట్పుట్ మనకి నీట్గా కనిపిస్తుంది. మన సినిమాకి వెళ్ళాం, గ్రాఫిక్స్ బాగాలేదు, అరే మనం టికెట్ పెట్టాం గ్రాఫిక్స్ బాగాలేదు అనుకోవచ్చు. బట్ గ్రాఫిక్స్ కూడా బాగుంటుంది. ప్రతి పాయింట్ ప్రతి డీటెయిల్ బాగుంటుంది సినిమాలో. బట్ ఫైట్లు ఉంటాయి ఆబ్వియస్గా, మాస్ ఆడియన్స్ని కూడా మెప్పించాలి. ఫైట్స్ ఉంటాయి. ఒక సాంగ్ కూడా పెట్టారు ఇనిషియల్గా, అంతే. అన్నీ ఒక సినిమా అంటే అంతే కదా, అన్నీ ఉండాలని అన్నీ పెట్టారు. సో ఏం లేదనుకో, కామెడీ లేదు, ఒక సాంగ్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో అందరూ ఆ జాజికాయ సాంగ్ అంటే 8 సాంగ్లు ఉన్నాయి. అది కాకుండా 8 సాంగ్లు కూడా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటాయి. టైటిల్ పడేటప్పుడు ఒక సాంగ్, ప్రతి సాంగ్ కూడా మనల్ని కట్టిపడేస్తుంది. ఆ సాంగ్ పాడిన విధానం కానీ దానికి మ్యూజిక్ విధానం కానీ అద్దరిపోద్ది. బీజిఎం ప్రతి సాంగ్ బాగుంటుంది. 9 సాంగ్ల కోసం చూడొచ్చు, ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. ఏదో ఒక సాంగ్ జాజికాయ సాంగ్ పక్కన పెడితే ఏంటి దాంట్లో నాకు అర్థం కాలేదు. బాలయ్య బాబు గారు సడన్గా వచ్చేస్తారు, సూపర్. ఏం స్పైడర్ మ్యాన్ రావట్లేదా? మీరు అవతార్ సినిమాలు చూడలేదా? కామెడీ, ఇదంతా చిన్న కామెడీలు ఇట్లా కావాలని టార్గెట్ చేసి ఇక ఎక్స్లో కూడా ఐక్యూ గురించి దీని గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏదంటే స్కందాలో ఫైర్ వాల్ క్రాక్ చేశాడు. చాలా మంది మేబీ అది ట్రోల్ అయి ఉండొచ్చు, కానీ ఆ ఫైర్ వాల్ క్రాక్ చేసే స్కందాల మూవీది చాలా మంది వాళ్ళు కొన్ని వెబ్సైట్లు క్రాక్ చేసి వాళ్ళని బెదిరించే సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళని జాబులు డిమాండ్ చేసి వాళ్ళని అమౌంట్ చేసే సందర్భాలు ఉన్నాయి రియల్గా. బట్ అవే సినిమాటిక్ లిబర్టీస్ని వాడి అది క్యారెక్టర్ పెట్టారు. బట్ అది ఒక్కడొక్కడే ఏంటంటే బెడ్స్ కొట్టద్ది, ఓవర్గా అనిపిస్తాయి అంతే. నువ్వు సరే దాని పక్కన పెట్టు, బాగాలేదా మూవీ ఓవరాల్గా? సో మీరు చూసుంటారు కదా మూవీ, ఎవరైనా మూవీ చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియాలి అఖండ 2 మూవీ బాగుంది. బల్లగుద్ది చెప్తున్నా, డౌటే లేదు దాంట్లో. అఖండ 2 మూవీ బాగుంది అంతే. ఎవడేమన్నా ఆ చిత్తు కాగితాలోడైనా ఇంకొకటి ఎవడైనా సంబంధమే లేదు దీంట్లో. పాజిటివ్స్ మాట్లాడండి, నెగిటివ్స్ మాట్లాడండి. సరే ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడు, పాజిటివ్స్ మాట్లాడు. నెగిటివ్స్ మాట్లాడు. ఏం పాజిటివ్స్ లేవా? శివయ్య తాండవం ఎట్లా ఉంటుంది మూవీలో? సో బాలయ్య బాబు యాక్టింగ్ ప్రతి స్క్రీన్లో ఆయన అద్దరు కొడేస్తారు. అసలు అఘోర గెటప్, ఆ గెటప్ని క్యారీ చేయడమే ఒక గొప్ప విషయం. అసలు
ఆ గెటప్ వేసుకుని డైలాగ్స్ చెప్తా ఆ త్రిశూలం పట్టుకొని ఆబ్వియస్గా ఆ త్రిశూలం తిప్పేవన్నీ కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయి, చూపించాలి జనాలకి. బట్ ఐక్యూ బాగాలేదు, అది బాగాలేదు, ఏమో ఈ నచ్చే వాళ్ళు ఉండే కదా, ఫైట్స్ బాగుండే, ఫైట్స్ నచ్చే మాస్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చుద్ది కదా. సో నువ్వు అదే చెప్పు, ఈ ఫైట్స్ మాస్ ఆడియన్స్ నచ్చుతాయి, అది కూడా చెప్పు. అవి చెప్పరు. నెగిటివ్ చేయాలి, ట్రోల్ చేయాలి. ఒక 4 పేపర్లు పట్టుకొని ప్రతి మూవీకి అదే 4 పేపర్లు పట్టుకుని ఏదో రాశారంటే నేను కూడా తెస్తా, ఒక పెద్ద అట్ట తీసుకొస్తా, ఒక స్క్రీన్ తీసుకొచ్చి నేను కూడా రాశాను. రాయాలి, మూవీ చూసే ఎక్స్పీరియన్స్ చేసాం. ఏదన్నా ఎగ్జామినేషనా, బుక్స్ పేపర్స్ రాసుకోవడం టూ మచ్, టూ మచ్గా దిగజారిపోతుంది. కేవలం బాలయ్య బాబు గారి సినిమాకి ఇలా జరుగుతుంది. సో ఇదే కాదు, ఇంకే సినిమాకి జరిగినా ఒప్పుకునే ఛాన్సే లేదు. సో పాజిటివ్స్ మాట్లాడేదాకా ఒప్పుకునేది లేదు, ఏ రివ్యూ కూడా మాట్లాడుకున్నా. సో ఐ హోప్ మీకు నేను చెప్పాల్సిన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సో పాజిటివ్స్ చాలా ఉన్నాయి మూవీలో, అవి ఎవరు కూడా చెప్పట్లేదు కావాలని. సో వీడియోని లైక్ చేయండి, కింద హై బటన్ ప్రెస్ చేయండి. సో ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి, వీలైన కామెంట్స్ చేయండి. సో కామెంట్స్లో తెలిసిపోద్ది. సో మీకు నచ్చిందా నచ్చలేదు కామెంట్ చేయండి. సో మీరు చేసే కామెంట్ ద్వారా అర్థమైపోద్ది. సో తెలియాలి, మంచి మూవీ ఉన్నప్పుడు తెలియాలి, అంతే. అదే నా ఒపీనియన్. బట్ ట్విట్టర్లో ఎవడు కూడా మంచి సినిమా ఆపలేడు, అంతే గైస్. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఐ హోప్ ఇది చాలా ఎమోషనల్ అయ్యాను నేను, బట్ అవన్నీ చూస్తే నాకు అలా అనిపించింది కాబట్టి ఇలా అయ్యాను. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.